హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనము డేటా టైప్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? అనే ఇష్యూస్ గురించి మనం అడ్రెస్ చేసుకున్నాం. ఈ వీడియోలో, ఈ రోజు క్లాస్‌లో మనము ఆపరేటర్స్ అంటే ఏంటి? వాటిని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే. సో, ఆపరేటర్స్ ఆర్ సంథింగ్ లైక్ ఆహ్, టూల్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇమేజెస్ చూస్తే ఇవన్నీ రకరకాల టూల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, వామ్మో! ఓకే. సరే స్క్రూ డ్రైవర్ అని, హ్యామర్ అని, హాక్సా ఒకటి, తర్వాత మనకి కట్టర్ ఒకటుంటుంది. ఇవన్నీ రకరకాల టూల్స్. ఈ టూల్స్ అన్నీ దేనికోసం ఉపయోగపడతాయి మనకి? మనం ఏదన్నా వర్క్ చేయాలనుకునేటప్పుడు, ఇప్పుడు ఒక వుడ్ ఉంది. దాన్ని కట్ చేయాలనుకోండి. మనకి ఒక కట్టర్ కావాలి. అలాగే ఇప్పుడు ఒక స్క్రూని మనము ఓపెన్ చేయాలనుకోండి. మనకొక స్క్రూ డ్రైవర్ కావాలి. ఓకే. అలాగే ఇంకొక స్క్రూని ఇంకొక రకంగా ఓపెన్ చేయాలి అనంటే మనకి స్పానర్ కావాలి. అలాగే మన డేటా మీద మనము రకరకాల ఆపరేషన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ముందు మనము డేటాని ఎలా తీసుకున్నామో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. డేటాని తీసుకున్నడం తెలిసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఈ ఆపరేటర్స్ ఎలాగా యూజ్ అవుతాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నిన్న క్లాస్‌లో డేటాని ఎలాగా హ్యాండిల్ చేయాలి? డేటాని ఎలాగా క్రియేట్ చేసుకోవాలి? వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి? వేరియబుల్స్ ఎందుకు? డేటా టైప్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? అవన్నీ ఇలా చూసాం మనం. రైట్. ఆల్రెడీ కొన్ని ఆపరేటర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాం మనం. ఓకే. నిన్న చూసుకున్నాము. ఇప్పుడేంటంటే ఇంకా కొత్తగా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే. లెట్ అస్ సీ ఆపరేటర్స్ హియర్. సో, హెచ్‌టీఎంఎల్ బాడీ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్‌లో ఇప్పుడు 2 వేరియబుల్స్‌ని క్రియేట్ చేద్దాం. వార్ ఏ, వార్ బి. ఈ 2 వేరియబుల్స్‌లోనూ 2 వాల్యూస్‌ని పెట్టుకుందాం. ఎలా పెట్టుకోవచ్చు? ఏ ఈక్వల్ టు 100 అని, బి ఈక్వల్ టు 200 అని వాల్యూస్‌ని మనము స్టోర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఈ 2 వాల్యూస్ మీద మనము ఎలాంటి పనులు చేయొచ్చు. ఓకే. సపోజ్ ఇప్పుడు 100ని 1 ఇంక్రిమెంట్ చేయాలనుకోండి. ఆ 100 దేంట్లో ఉంది? ఏలో ఉంది. అంటే ఏ అనే వేరియబుల్ మనకి 100ని పాయింట్ ఔట్ చేస్తుంది. కాబట్టి ఏ మీద నేను ఒక ఆపరేటర్‌ని అప్లై చేస్తున్నాను. ఈ ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్‌ని ఏ వేరియబుల్ మీద అప్లై చేయగానే ఈ ప్లస్ ప్లస్ ఏం చేస్తుందంటే ఏలో ఉన్న వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేసి ఏలోనే స్టోర్ చేస్తుంది. ఐ రిపీట్, ఏలో ఉన్న వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేసి ఏలోనే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు కన్సోల్.లాగ్ ఆఫ్ ఏ అని గనక మనము అవుట్‌పుట్ ఏమొస్తుందో కనుక చూడగలిగితే మీకు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. కన్సోల్‌లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కన్సోల్‌లోనే డిస్‌ప్లే చేస్తున్నాను. లేదు మీరు డాక్యుమెంట్ అంటే ఈ ప్లేస్‌లో ఈ క్లయింట్ ఏరియా ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ మీద డైరెక్ట్‌గా డిస్‌ప్లే కావాలి అనంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ అనంటే డైరెక్ట్‌గా డాక్యుమెంట్ మీద డిస్‌ప్లే అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ చూసారా అవాయిడ్ యూజింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని మనకొక వార్నింగ్ వచ్చింది. సో, బెటర్ నాట్ యూజ్ థిస్ డాక్యుమెంట్ డాట్ రైట్. అవసరం వచ్చినప్పుడు మనం వాడదాము. ప్రస్తుతానికైతే కన్సోల్‌లో చూడడం తెలుసుకుందాం. సో, హోప్‌ఫుల్లీ అందరికి కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసనే అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వినండి. కన్సోల్ అనేది డెవలపర్ టూల్స్‌లోన ఉన్న ఒక పార్ట్. ఓకే. డెవలపర్ టూల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనము డెవలప్ చేస్తున్నప్పుడు కోడ్‌ని, ఆ కోడ్ సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా? ఆ కోడ్ ఎక్కడుంది? ఆ కోడ్ అసలు పేజ్ మీద లోడ్ అయిందా లేదా? అంటే మనం చేసిన కోడ్‌ని మనము డీబగ్ చేసుకోవడం. మనం ఎలా చేస్తున్నామని తెలుసుకోవడానికి మనకి ప్రతి బ్రౌజరు ఒక కొన్ని టూల్స్‌ని ఇస్తుందన్నమాట.
ఇప్పుడు వాటిని డెవలపర్ టూల్స్ అని అంటాం. ఆ డెవలపర్ టూల్స్ మీకు ప్రతి బ్రౌజర్‌లోనూ ఉంటాయి. అంటే మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లోనూ ఉంటాయి, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లోనూ ఉంటాయి, సఫారీలో ఉంటాయి, ఒపెరాలో ఉంటాయి. అన్ని బ్రౌజర్స్‌లోనూ ఆ టూల్స్ ఉంటాయి. కాకపోతే క్రోమ్ టూల్స్ కొద్దిగా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే పాపులర్‌గా ఉంటాయి. బాగుంటాయంటే అందంగా ఉంటాయని కాదు. ఎక్కువ ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేస్తది. మనం చేసే వర్క్‌ని బట్టి దాన్ని బాగా ప్రెజెంట్ చేస్తది. కానీ దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అనంటే, మనం పేజ్ మీద F12 పేజ్ మీదకొచ్చిన తర్వాత F12 అనే బటన్ క్లిక్ చేస్తే మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఈ డెవలపర్ టూల్స్‌లో చాలా పార్ట్స్ ఉంటాయన్నమాట. చాలా ట్యాబ్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అనే ట్యాబ్స్ ఉంటాయి. అంటే మీ HTML స్ట్రక్చర్‌ని ఇక్కడ ఇస్తుంది. HTML కోడ్ ఇక్కడ ఇస్తుంది. కన్సోల్ ఉంటుంది. సోర్సెస్ అంటే మీ కోడ్‌ని మనకిక్కడ డిస్‌ప్లే చేస్తుంది. లైట్ హౌస్ ఇది ఇంకొక వే ఆఫ్ డీబగ్గింగ్‌కి సంబంధించింది. నెట్వర్క్ ట్యాబ్ మనం పంపించే రిక్వెస్ట్‌లకి వచ్చే రెస్పాన్స్‌లని సర్వర్ తోటి మనకి జరుగుతున్న ఇంటరాక్షన్ అంతటిని దీంట్లో చూపిస్తుంది. పెర్ఫార్మన్స్ దీంట్లో మీరేదైనా రికార్డ్ చేసుకోవాలి. అసలు మెమరీ ఎంత యూజ్ అవుతుంది. ఇవన్నీ మీరు చూపించుకోవాలి అని అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మెమరీ, మెమరీ మేనేజ్‌మెంట్ ఎలాగుంటుంది, వర్చువల్ మెమరీ ఇక్కడంతా కనపడుతుంది. అలాగే అప్లికేషన్ అనంటే ఇప్పుడు మీ వెబ్ పేజ్‌లో ఏదైనా లోకల్ స్టోరేజ్ ఉండొచ్చు. దానికి సంబంధించిన మేనిఫెస్ట్ ఫైల్స్ ఉండొచ్చు. స్టోరేజ్ ఉండొచ్చు. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకొచ్చిన దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. ఇది మెమరీకి సంబంధించింది. సెక్యూరిటీకి సంబంధించింది. మీరు పేజ్ లోడ్ చేసినప్పుడు ఏదైనా హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేస్తున్నారా? హెచ్‌టిటిపి యూజ్ చేస్తున్నారా? ఇలాంటి కొన్ని ఆప్షన్స్‌ని డిస్కస్ చేయడానికి. రిడక్స్ అనేది మనము రియాక్ట్‌కి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో, ప్రస్తుతానికి మనకి కన్సోల్‌తోనే పని. ఆ కన్సోల్‌ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పాను. ఎలా ఓపెన్ చేయాలి? మనం పేజ్ మీదకొచ్చిన తర్వాత F2 క్లిక్ చేస్తే మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. కరెక్ట్‌గా కన్సోల్ ట్యాబ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే, మీకు ఈ కన్సోల్ డిస్‌ప్లే అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు వేరే ట్యాబ్‌లో ఉన్నప్పుడు. ఇక్కడ ఎక్స్‌పాండ్ ట్యాబ్ ఉంది. దాంట్లో మీరు కన్సోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కన్సోల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా మీరు మీ పేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని కనుక క్లిక్ చేసినా సరే, మీకు అదే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అదే డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీకు కావాలనుకున్న ట్యాబ్‌కి వెళ్ళొచ్చు డెవలపర్ టూల్స్‌లో. ఇలాగ కూడా నాకొద్దు అని అనుకుంటే, ఇక్కడ మీ బ్రౌజర్‌లో రైట్ సైడు 3 చుక్కలున్నాయి. దీంట్లో కూడా మోర్ టూల్స్ అని ఉంటుంది. ఈ మోర్ టూల్స్ లోపల డెవలపర్ టూల్స్ అని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. రైట్. ఇలాగ కూడా వద్దు నాకు అని అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ అని ప్రెస్ చేసినా సరే మీ డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. సో దేర్ ఆర్ 4 వేస్ టు ఓపెన్ ద డెవలపర్ టూల్స్. ఫస్ట్ వన్ ఈస్ F12. ఓకే. హ్మ్. మహా అంటే పాపం వాళ్ళకి తెలీదు ఎక్కువగా కంప్యూటర్ యూజ్ చేయడం. వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి బాగా వచ్చినోళ్ళు ఈడేంద్ర బాబు ఇంత లాగుతున్నాడు అని అనుకోకండి. మీరు చాలా గొప్పోళ్ళు గావచ్చు. కానీ నాలాంటి చదువులు రానోళ్ళు బోలెడంత మందుంటారు. వాళ్ళందరి కోసం చెప్తున్నాను. వాళ్ళేంటంటే డిఫాల్ట్‌గా మీకు F12 అనేది F12 అనేది ఫంక్షన్ కీగా ఉంటది. ఓకే. అప్పుడు మీరు ఎఫ్ఎన్ అని ఒక కీబోర్డ్ మీద ఉంటుంది. విండోస్ బటన్ పక్కన. దాన్ని ప్రెస్ చేసి F12 ప్రెస్ చేయాలి. ఓకే. కొన్ని కంప్యూటర్స్ ఆ రకంగా ఉంటాయి. ఓకే. దట్స్ అప్ టు యూ. అదొకటి F12. రెండోది కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఐ. ఓకే. ఇదొకటి. మూడోది హ్మ్. రైట్ క్లిక్ ప్లస్ ఇన్స్పెక్ట్. ఇది తర్వాత ఫోర్త్‌ది క్రోమ్ టూల్స్ బటన్. ఓకే. ఇవి 3 రకాలుగా మనము చేసుకోవచ్చనమాట. థిస్ ఈస్ ద 3 వేస్. ఓకే. కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలో చూపిచ్చాను. కన్సోల్‌లో మీకిక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటది. ఓకేనండి. సో, మనం ఇప్పుడు కాన్సంట్రేట్ చేయాల్సింది ఈ ఆపరేటర్స్ గురించి. సో, ఈ ప్లస్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది?
మీరు ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్‌ని ఏ వేరియబుల్ మీద అయితే అప్లై చేశారో, ఆ వేరియబుల్‌లో ఉన్నటువంటి వాల్యూని ఒక్కటి ఇంక్రిమెంట్ చేసేసి మీకు అదే వేరియబుల్‌లో స్టోర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ప్లస్ ప్లస్ అని చెప్పి ఇలా రాశాననుకోండి. అంటే ఏంటి? ఈ ప్లస్ ప్లస్ ఇంకొక ప్లస్ ప్లస్ ఆఫ్ ఏ మీద ఉంది. అప్పుడేం జరుగుతుంది? చూడండి ఇక్కడ. ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ ప్రిఫిక్స్ ఆపరేషన్. సో, ఇది ఇక్కడ పాసిబిలిటీ లేదు. అంటే మీరు అలా బ్రాకెట్లు పెట్టి చేయడానికి లేదు. ఎందుకంటే ఇవి వేరే లాంగ్వేజ్‌లో పాసిబిలిటీ ఉంటాయి. మనకి ఉండదు. సో, మీరు డైరెక్ట్‌గా ఏదన్నా చేయాలనుకుంటే ఇలాగే చేయాల్సుంటుంది. ఓకే. రైట్. ఈ ప్లస్ ప్లస్ లాగానే ఇంకొక ఆపరేటర్ ఉంది. దట్ ఈస్ మైనస్ మైనస్. ఈ మైనస్ మైనస్ ఏం చేస్తుందంటే ఏలో ఉన్న వాల్యూని ఒకటి డిక్రిమెంట్ చేస్తుంది. చేసి అదే ఏలో స్టోర్ చేస్తుంది. సో, ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ 99 అవుతుంది. ఓకే. ఎస్పెషల్లీ మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, లేకపోతే సివిల్ అంటే నాన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఈ ఆపరేటర్స్ మీద టైమ్ స్పెండ్ చేయకుండా డైరెక్ట్‌గా నాకు డేటా స్ట్రక్చర్స్ కావాలి, డైరెక్ట్‌గా నాకు సార్టింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏంటి అనంటే ఈ ఆపరేటర్స్ మీద టైమ్ స్పెండ్ చేయకపోవడం. ఓకే. సో, యూ హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దీస్ ఆపరేటర్స్. ఎంత టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఆ స్టెప్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే. రైట్. ఇప్పుడు మైనస్ మైనస్ ఏ అని మళ్ళీ ఇంకొకసారి రాశాను. ఇప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? ఫైనల్‌గా ఎంత ప్రింట్ అవుతుంది ఏలో? సో, ఈ స్టెప్ లైన్ నంబర్ 8లో 8 జరిగిన తర్వాత ఏ వాల్యూ ఎంత అవుతుంది? 99 అవుతుంది. అలాగే ఈ స్టెప్ జరిగిన తర్వాత ఏ వాల్యూ 98 అవుతుంది. సో, ఫైనల్‌గా ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే 98 అనే అవుట్‌పుట్ మనకి ప్రింట్ అవుతుంది. ఇలా. ఈ రకంగా మనం మైనస్ మైనస్‌ని అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ప్లస్‌ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవి ఈ ఆపరేటర్స్ అనేవి డైరెక్ట్‌గా మనము ఒక వేరియబుల్ మీద అప్లై చేయొచ్చు. ఒకటే వేరియబుల్ మీద అప్లై చేయొచ్చు కాబట్టి వీటిని యూనరీ ఆపరేటర్స్ అని అంటారు. ఐ రిపీట్, యూనరీ ఆపరేటర్స్. యూనరీ అంటే ఇంగ్లీష్‌లో ఒకటి. వన్ ఆపరేటర్. వన్ అని అర్థం కదా! యూనరీ అంటే. అందుకని ఒకటే వేరియబుల్ మీద. అంటే దీంట్లో 2 ఉన్నాయి గదా! మైనస్‌లు. కాబట్టి ఇది డబుల్ ఆపరేటర్ కాదు. మనము ఈ సింబల్‌ని దేని మీద అప్లై చేస్తున్నాం? ఎన్ని వేరియబుల్స్‌కి మధ్యలో అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టే అది యూనరీ ఆపరేటరా? బైనరీ ఆపరేటరా? అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మైనస్ మైనస్‌ని ఏ తర్వాత కూడా పెట్టొచ్చు. అప్పుడేం జరుగుతుంది? దానికి ముందేం జరుగుతుంది అనేది నేను వేరే ఆపరేటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే. సో, యూనరీ ఆపరేటర్‌లో ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అని కూడా ఉంటాయి. సో, మీరు టూ మచ్ అయిపోతది ప్రస్తుతానికి. వేరే ఆపరేటర్స్ మీద కాన్సంట్రేషన్ ఉండదు మీకు. అందుకనే నేను వాటిని ఇప్పుడు చెప్పట్లేదు. ముందు మిగతా యూనరీ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. రైట్. నెక్స్ట్. హ్మ్. ఇప్పుడు మనము వేర్ కే అని తీసుకొని కే లోపల యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్‌ని మనం కే లోపల స్టోర్ చేసుకునేటట్టు చేద్దాం. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలంటే నిన్న ఒక ఫంక్షన్ గురించి చూసాం. ఒక ఫంక్షన్ చూసాం. దట్ ఈస్ కాల్డ్ PROMPT. ప్రాంప్ట్ అనే ఫంక్షన్ చూసాం. ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రాంప్ట్ బాక్స్ వస్తది. దీంట్లో మనం ఏ వాల్యూ ఇస్తే దాన్ని ఇన్‌పుట్‌గా తీసుకుంటది. మరి తీసుకున్నది ఏం చేయాలి? ఏదో ఒక వేరియబుల్‌లో పెట్టాలి కదా! పెట్టాలంటే మనము అసైన్ చేయాలి దాన్ని. సో, ఇలా రాసినప్పుడు ఏమవుతుంది అనంటే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్‌ని మనకి తీసుకొని కే అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తుంది. ఓకే. ఆ! ఇక్కడ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దాని గురించి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. రైట్. ఇప్పుడు ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్
కే అని కనుక నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ కేలో స్టోర్ అవుతుంది. తర్వాత కేలో ఉన్న వాల్యూ మళ్ళీ ప్రింట్ అంటున్నాం కాబట్టి అదే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ మనం ఇచ్చిన వాల్యూ కే లోపలికి ఒక నంబర్‌గా స్టోర్ అయిందా? ఒక స్ట్రింగ్ లాగా స్టోర్ అయిందా? ఒక బూలియన్ వాల్యూ లాగా స్టోర్ అయిందా? లేకపోతే ఒక అన్‌డిఫైన్డ్ లాగా స్టోర్ అయిందా? ఎలా స్టోర్ అయింది? కేలో స్టోర్ అయింది. కరెక్టే. కే లోపల పెట్టుకుందాం. కానీ కే లోపల ఎలా స్టోర్ అయింది? ఏ టైప్ ఆఫ్ డేటాగా స్టోర్ అయింది అనంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్ట్రింగ్. మీకెట్లా తెలుసు సార్ అంటే నాకు కొన్ని కొన్ని అలా తెలుస్తూ ఉంటాయి అంతే. టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే మీకు తెలిసిపోతది. ఇప్పుడు నేనిక్కడ 78,962 ఓకే అని క్లిక్ చేయగానే కే లోపల తీసుకుంది. కే లోపల ఏముంది అంటే స్ట్రింగ్ ఉంది అంటుంది. సార్ మీ కంప్యూటర్‌కి ఏమన్నా మతిపోయిందా? అట్లా ఎట్లా మాట్లాడుతుంది అనంటే, మీరు నంబర్స్ ఇచ్చినా సరే దే ఆర్ కన్సిడర్డ్ యాస్ స్ట్రింగ్. సో, ఇప్పుడు ఈ స్ట్రింగ్‌ని మనం మార్చుకోవాలంటే నేనొక పద్ధతి చెప్పాను. వాట్ ఈస్ దట్ పద్ధతి? నంబర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. సో, మీరు మీ ఇష్టం ఇక్కడ నేను కే ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కే అన్నాననుకో, కేలో ఆల్రెడీ స్ట్రింగ్ ఉంది గదా! ఆ స్ట్రింగ్‌లో ఉన్న వాల్యూ మళ్ళీ నంబర్‌లోకి మారి, ఆ నంబర్‌ని మళ్ళీ కేలోకే స్టోర్ చేస్తున్నాం. సో, టైప్ ఆఫ్ కే అనంటే ఇప్పుడేమొస్తుంది? నంబర్ అనొస్తుంది. ఇప్పుడు నేను ఏ నంబర్ ఇచ్చినా సరే అది స్ట్రింగ్‌లో ఉన్నదాన్ని నంబర్‌లోకి కన్వర్ట్ చేసుకొని, మళ్ళీ స్టోర్ చేసుకొని, మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. థిస్ ఈస్ హౌ వి డూ ఇట్. కానీ ఇలా రాయడం కొద్దిగా 2 స్టెప్ ప్రాసెస్. ఇట్లా గాకుండా మనం ఏం చేయొచ్చు అనంటే, తీసుకున్న వెంటనే గూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదెలా వర్క్ అవుతుందిప్పుడు? ప్రాంప్ట్ ఫస్ట్ కాల్ అయ్యి, మనం ఒక నంబర్ తీసుకుంటే, ఆ నంబర్‌ని ఇమ్మీడియేట్‌గా తీసుకున్న వెంటనే కన్వర్ట్ చేసి కేలోకి డైరెక్ట్‌గా స్టోర్ చేసేస్తుంది. యాస్ ఎ యాస్ ఎ నంబర్‌గా. సో, ఇక్కడ మనం చేస్తున్న పనిని ఏమంటామంటే, టైప్ కాస్టింగ్ అంటాం. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్? దాంట్లో ఉన్న టైప్‌ని మార్చడాన్నే మనము టైప్ కాస్టింగ్ అంటాం. ఇప్పుడు ఈ టైప్ కాస్టింగ్ ఎలా చేస్తున్నాము? డైరెక్ట్‌గా నంబర్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేసి చేస్తున్నాం. రైట్? కానీ నా దగ్గర ఇప్పుడు ఒక కొత్త పద్ధతొచ్చింది. ఏంటంటే, ఈ నంబర్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మనము ఒక ప్లస్ అనే సింబల్‌ని ముందు పడేసామనుకోండి. ఈ ప్రాంప్ట్‌కి ముందే ఒక ప్లస్ అనే సింబల్ పడేసామనుకోండి. అప్పుడేమవుతుంది? ఈ ప్రాంప్ట్‌లో ఇచ్చిన స్ట్రింగ్‌ని అది కన్వర్ట్ చేస్తుంది. నంబర్ ఏదైతే పని చేస్తుందో అదే పని ఇక్కడ ఈ ప్లస్ గూడా చేస్తుంది. సింగిల్ ప్లస్. చేసి కేలోకి ప్లస్ నంబర్‌నే ఇస్తుందన్నమాట. అదే మామూలు నంబర్‌నే ఇస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నంబరే ఉంది. సో, దీన్ని కొద్దిగా డైరెక్ట్‌గా యూజ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఏమైనా పడుతున్నారేమో నేను ఇంకొకసారి చూపిస్తాను. కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కే అని చెప్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకున్నప్పుడు కేలో 987 ఉంది. తర్వాత కేలో ఉన్న స్ట్రింగ్‌ని నంబర్‌గా మార్చి మళ్ళీ కేలోనే స్టోర్ చేశాను. ఇప్పుడు కేలోకి 987 ఉంది. కాకపోతే నంబర్‌గా ఉంది. ఇప్పుడు చూడండి మీరిక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ కే అనంటే ఇప్పుడు ఇక్కడ మీకొచ్చేదేంటి? ఫస్ట్ లైన్ నంబర్ 14 వరకు కేలో ఏం వాల్యూ ఉంది? 987 కాకపోతే అది స్ట్రింగ్ ఫార్మ్‌లో ఉంది. స్ట్రింగ్ డేటా లాగుంది. అదే 16థ్ లైన్‌కొచ్చేసరికి దట్ హాస్ బికమ్ ఎ నంబర్. అది ఒక నంబర్ లాగా మారింది. రైట్. అంటే ఇప్పుడు ఈ సింగిల్ ప్లస్‌ని మనం దేనికైనా అప్లై చేస్తే ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాస్ ఇట్ విల్ కన్వర్ట్ ద డేటా ఇంటూ ఎ నంబర్. ఏ నంబర్ నాట్ ఇంటిజర్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే. వీటిని కమెంట్ చేస్తూ పోతున్నాను. ఎందుకంటే జస్ట్ టు అవాయిడ్ యువర్ కన్‌ఫ్యూజన్. క్లీన్ స్క్రీన్. ఇక్కడ మనకి వేర్ జే ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ లోపల అంటే డబుల్ కోట్స్ పెట్టాను. సింగిల్ కోట్స్ గాని, డబుల్ కోట్స్ గాని అట్లా యూజ్ చేశానంటే
లోపల మీరు ఏది రాసినా అది స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ 9,876 ఇచ్చాను. ఇప్పుడు జేలో ఏముంది? ఒక స్ట్రింగ్ ఉంది. జేలో ఒక స్ట్రింగ్ ఉంది. నాగరాజు గారు ప్లస్ ప్లస్ వేరు, సింగిల్ ప్లస్ వేరు. ప్లస్ ప్లస్ అప్లై చేసినప్పుడు మీకు ఇంక్రిమెంట్ జరుగుతుంది, సింగిల్ ప్లస్ కాదు. ఓకే, యా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జేలో ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని నేను హెచ్ అనే వేరియబుల్లోకి పెట్టాలనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే అని ఇచ్చాను అనుకోండి. జేలో ఉన్న వాల్యూ హెచ్లో స్టోర్ అవుతుంది. హెచ్లో ఎంత ఉంటుంది? 9,876 ఉంటుంది. కానీ ఏ టైప్ ఆఫ్ డేటాగా ఉంటుంది? ఇది స్ట్రింగ్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇలా కాకుండా ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ప్లస్ జే అని అప్లై చేశాను అనుకోండి. జేలో ఉన్న స్ట్రింగ్ కాస్త నెంబర్లోకి మారి హెచ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు హెచ్ సంగతి ఏంటి? నెంబర్గా ఉందన్నమాట దీంట్లో హెచ్లో. ఎందుకంటే ఇక్కడ మార్చి నేను పంపించాను కదా, టైప్ క్యాస్ట్ చేశాను. ఇక్కడ నేను టైప్ క్యాస్ట్ చేస్తున్నాను. ఓకే, సో టైప్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ నౌ. కానీ అసలు టైప్ ఆఫ్ జే ఏంటవుతుంది? ఇంకా స్ట్రింగ్ గానే ఉంది. ప్లస్ అప్లై చేసినంత మాత్రాన దీని టైప్ మారిపోదు. ఓకే, దీన్ని రిటర్న్ చేసేటప్పుడు హెచ్ లోకి టైప్ మార్చి పంపిస్తుంది తప్ప జేలో పర్సనల్ గా దాని వాల్యూ ఏమీ మారదు. జేలో దాని వాల్యూ ఏమీ కూడా మారదు. ఇట్ విల్ నాట్ గెట్ చేంజ్డ్. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు జేలో ఉన్న వాల్యూ టైప్ మార్చాలంటే ఏం చేయాలా? జే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జే అన్నాను అనుకోండి, అప్పుడు జేలో ఉన్న వాల్యూ టైప్ కూడా నెంబర్గా మారుతుంది. రైట్ సైడ్ కన్సోల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు, ఇదంతా ఏం జరుగుతుంది అని తెలియడానికి. రైట్, ఇలాగ మనము ఒక వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్, అంటే ఆ స్ట్రింగ్ యాక్చువల్గా నెంబర్ స్ట్రింగ్ అయితే దాన్ని న్యూమరిక్ స్ట్రింగ్ అంటాం. యాక్చువల్గా నేను మరి టూ మనీ టెక్నికల్ వర్డ్స్ వాడుతున్నాను. న్యూమరిక్ స్ట్రింగ్ అయితే, అంటే నెంబర్స్ ఉన్న స్ట్రింగ్ అయితే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు చాలా సింపుల్. ఇప్పుడు మైనస్ అప్లై చేస్తే పరిస్థితి ఏంటి? సపోజ్ ఇప్పుడు మైనస్ అప్లై చేశాను అనుకోండి, జరుగుతుందా టైప్ క్యాస్ట్? జరుగుతుంది, నెంబర్గానే మారుతుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ హెచ్లో ఎంత వస్తుంది? మైనస్ వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్. అంటే ఇది టైప్ క్యాస్ట్ చేసి దాని సైన్ ని కూడా మార్చింది. అంటే దాన్ని పాజిటివ్ నెంబర్ని కాస్త నెగిటివ్ నెంబర్లోకి మార్చి హెచ్లోకి స్టోర్ చేసింది. ఈ రకమైన చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, యా. సో ఎనీవేస్ ఇక్కడ నేను టైప్ కాస్టింగ్ అనే పాయింట్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్ కాస్టింగ్ అనే పాయింట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యు జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంటదమ్మా. ఇప్పటి వరకు అసలు ఏ కన్ఫ్యూజన్స్ లేవు. అసలు కన్ఫ్యూజన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మీకు. కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారా సార్ అంటే, కన్ఫ్యూజ్ చేయడానికే నేను ఉన్నా ఇక్కడ, క్లారిటీ ఇవ్వడానికి కాదు. ముందు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన తర్వాతే క్లారిటీ ఇవ్వగలను నేను. ఓకే, యా. వేర్ కే ఈజ్ ఈక్వల్ టు, మనము ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి. స్ట్రింగ్ తీసుకుని అప్పుడు దానికి గనక ఈ యూనరీ ఆపరేటర్స్ ని అప్లై చేస్తే పరిస్థితి ఏంటి? స్ట్రింగ్ లోపలికి యూనరీ ఆపరేటర్స్ ని అప్లై చేస్తే పరిస్థితి ఏంటి? సో జే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కే అన్నాను అనుకోండి, అప్పుడు జేలోకి ఏ వాల్యూ వస్తుంది? ఓకే, సో జే విల్ గెట్ నాట్ ఏ నెంబర్. వాట్ ఈస్ ద వాల్యూ దేర్ ఇన్ ద జే? దట్ ఈస్ నాట్ ఏ నెంబర్. ఓకే, సో ప్లస్ వాల్యూస్ డైరెక్ట్ క్యారెక్టర్ స్ట్రింగ్స్ ని కన్వర్ట్ చెయ్యలేవు. ప్లస్ అనే
ఆపరేటర్ డైరెక్ట్ గా క్యారెక్టర్ వాల్యూస్ ని కన్వర్ట్ చేయలేదు. సపోజ్ ఇప్పుడు నాకు నెంబర్స్ క్యారెక్టర్స్ రెండు కలిసి ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా పరిస్థితి ఇదే, డైరెక్ట్ గా కన్వర్ట్ అవ్వదు. ఈవెన్ ప్లస్ ప్లస్ ఆపరేటర్ అప్లై చేస్తే ఇదే పరిస్థితి, నాట్ ఏ నెంబర్. ఓకే, సో నాట్ ఏ నెంబర్ అనే అవుట్పుట్ ని చూడగానే ఇక్కడ మీరు ఎర్రర్స్ లో చదువుతున్నప్పుడు కెనాట్ యాడ్ టు నాట్ ఏ నెంబర్స్ అనేది అంటూ ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు ఎర్రర్ చూడగానే మీకు అర్థం కావాలంటే ముందు ఇలాంటివన్నీ మీరు ప్రాక్టికల్ గా చేసి చూడాలి. మీరు ముందు అవన్నీ కెలకాలన్నమాట. నేను మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పున్నానో లేదో, మై ఫేవరెట్ మూవీస్ జులై. దీంట్లో నాకు అన్నిటికంటే ఇష్టం అయినది ఈ సీన్ అన్నమాట. సో ప్రతిదీ చెక్ చేసుకుని చూస్తూ ఉంటాడు. నేను నేర్చుకున్నది కేవలం ఈ రకంగానే. బై ద గాడ్స్ గ్రేస్ మా నాన్న నాకు కంప్యూటర్ కొనిచ్చాడు కాబట్టి చాలా ఎర్లీ డేస్‌లో ప్రతిరోజు ఓకే, ఇఫ్‌లో ఇది పెడితే ఎలా వస్తది? అది పెడితే ఎలా వస్తది? ఇలా ఎందుకు రాదు? అన్నట్టు. ఓకే. సో, ఓకే. సగం సగం గంటలు టీవీ సినిమాలు, పాటలు వినడానికి సరిపోయినా సగం గంటలైతే నేను దాని మీద స్పెండ్ చేశాను. ప్రతిదీ ఇలా చెక్ చేసుకొని నేర్చుకున్న తర్వాత అర్థమైంది. ఆఫ్‌కోర్స్ చాలా మంది ధనరాజులను చంపేసాం. అది వేరే విషయం గానీ కంప్యూటర్‌కి ఏం కాదులే అమ్మ. మీరలా చెక్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అనేది నేనిక్కడ చూపిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్. సో, యూనరీ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ అండ్ మైనస్ ఇవి యూనరీ ఆపరేటర్స్. ఓకే, రైట్. ఇవి కాకుండా కొన్ని సార్లు టైప్ ఆఫ్ అనే ని కూడా యూనరీ ఆపరేటర్ గానే కన్సిడర్ చేస్తారు. న్యూ కూడా కన్సిడర్ చేస్తారు. దట్స్ ఓకే, కంగారు పడకండి. టైప్ ఆఫ్ ని కూడా ఆపరేటర్ అనే అంటాం. బట్ యూ షుడ్ నో దెన్. నెక్స్ట్, బైనరీ ఆపరేటర్స్ అని కొన్ని ఉన్నాయి. వాట్ ద హెల్ ఈస్ దిస్? బైనరీ ఆపరేటర్స్ అంటే యూనరీ ఆపరేటర్స్ అని వాటికి ఎందుకు పేరు వచ్చింది? ఆ ఆపరేటర్ ని మనము ఎన్ని ఆపరెంట్స్ కి మధ్యలో మనం పెడతాము అనే దాన్ని బట్టి అది యూనరీ ఆపరేటరా, బైనరీ ఆపరేటర్ అనేది తెలుస్తుంది. రైట్? ఇప్పుడు బైనరీ ఆపరేటర్ అంటే రెండు ఆపరెంట్స్ అంటే రెండు వేరియబుల్స్ మధ్యలో మనం చేస్తే దాన్ని బైనరీ ఆపరేటర్ అని అంటాం. సో లెట్ us comment out these all. Where a is equal to, ఓకే, ఐ హోప్ ఇది కూడా కమెంట్ చేసేస్తున్నాను. తర్వాత మొత్తం చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు అంటారనమాట, సార్ ఈ కాన్సెప్ట్ చెప్పలేదు సార్ అని. అందుకని నేను వెయిట్ చేస్తున్నా, నేను మెయింటైన్ చేసుకుంటున్నా రికార్డ్ అంతా. సో ఎనీవేస్, జస్ట్ కిడింగ్ ఐస్, ఐఎమ్ ఓకే. సో ఏ లోపల మనము ఒక నెంబర్ ఉంచుకున్నాం, అలాగే బి లోపల ఇంకొక నెంబర్ పెట్టుకుందాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత ప్రింట్ అయింది? 102 అని ప్రింట్ అయింది. అలాగే ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ అన్నాను అనుకోండి, ఏలో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయ్యి ఆ 1 ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఏకి బికి మధ్యలో ఒక ఆపరేటర్ని పెట్టి ఇదేమి ఇస్తుంది అనేది చూద్దాం. సో ప్లస్ అనే సింబల్ రెండు వేరియబుల్స్ మధ్యలో పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి రైట్ సైడ్ ఉన్న వేరియబుల్ ని యాడ్ చేసి ఈ రెండింటి ఎడిషన్ రిజల్ట్ ని మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే, సో సేవ్ చేసి చూద్దాం. సో 336 is the output. 102 plus 234 is equal to 336. సో ప్లస్ ఆపరేటర్ ఏం చేసింది? ఈ ప్లస్ కు లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూ, రైట్ సైడ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ రెండింటిని యాడ్ చేసి ప్రింట్ చేసింది. ఇప్పుడు వేర్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను అనుకోండి, లేకపోతే కే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ రెండు యాడ్ అయ్యి కేలోన స్టోర్ అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కే అని డిస్ప్లే చేస్తే సేమ్ అదే ఇందాక వచ్చిన ఆన్సరే వస్తుంది 336. రైట్. దీన్ని ప్లస్ ఆపరేటర్ అని అంటాం. సో ఈ ప్లస్ ఆపరేటర్ కాకుండా మైనస్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఏలో ఉన్న వాల్యూ నుంచి బిలో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు కేలోకి ఎంత వస్తుంది, ఏ మైనస్ బి అంటే -132 వచ్చింది. అలాగే స్టార్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి రిజల్ట్ ఇస్తుంది. అలాగే స్లాష్ ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూతో డివైడ్ చేస్తుంది. అయితే ఇది డెసిమల్ లెవెల్లో డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మీకు తక్కువ ఉంటే ఇట్లా. ఓకే, సో సరదాగా మనము 12 డివైడెడ్ బై 7 అని తీసుకుందాం. ఇప్పుడు ఏలో ఎంత వస్తుంది, 1.714284 అలా ఒక నెంబర్ వచ్చింది. ఓకే రైట్. అది కాకుండా పర్సెంటైల్ అని ఇంకొక ఆపరేటర్ ఉంది. ఆ ఆపరేటర్ని కనుక యూస్ చేస్తే ఏలో ఉన్న వాల్యూని బి వాల్యూ డివైడ్ చేసి రిమైండర్ ని మనకి ఇస్తుంది అనమాట. దీన్నే మనము మాడ్యులస్ ఆపరేటర్ అని అంటాం. సో ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మీకు ఇంటీజర్ డివిజన్ చేసి పెడుతుంది. ఐ రిపీట్, ఇంటీజర్ డివిజన్, నెంబర్ డివిజన్ కాదు. సో నేను ప్రతి టెక్నికల్ పాయింట్ ని కనుక లాక్కుంటూ పోయినాను అనుకో, మీకు ఇక్కడి నుంచి శ్రీలంక దూరం ఉంటుంది అనమాట. అంత అంత ఉంటుంది లోపల. ఓకే, సో బట్ నేను ఒక చిన్న పాయింట్ చెప్పిన తర్వాత ఒకవేళ దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోయినా స్కిప్ చేయండి, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మనకి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటీజర్ డివిజన్ అంటే డెసిమల్ డివిజన్ చేయదు, అంటే డాట్స్ వచ్చేదాకా చేయదు. ఒకవేళ డివైడ్ కాకపోతే ఇంకా తక్కువ నెంబర్ వస్తే ఆపేస్తుంది, అక్కడికి ఆపేసి ఆ రిమైండర్ ని మనకి ఇచ్చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు కేలోకి ఎంత వస్తుంది, 5. ఎందుకు 5 వచ్చింది, ఎందుకు 5 వచ్చింది? దాన్ని డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 5 కాబట్టి 5 వచ్చింది. రిమైండర్ వచ్చేది 5 కాబట్టి 5 వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు డెఫినెట్ గా నన్ను మీరు ఏం అడుగుతారంటే, సార్ మరి కోషియంట్ ఎట్లా వస్తుంది? సపోజ్ ఇప్పుడు ఆ కోషియంట్ ఇప్పుడు 72 డివైడెడ్ బై 7 కోషియంట్ ఎంత, 10 రావాలి కదా. రిమైండర్ అయితే 2, కోషియంట్ అయితే 10. ఆ 10 కావాలంటే ఎట్లా? ఓకే, సో ఆ కోషియంట్ రావడానికి నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే నేను కే ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని అంటాను. సో నాకు ఈ నెంబర్ వచ్చేసింది. దీంట్లో నుంచి కేవలం నాకు ఈ ఇంటీజర్ పార్ట్ మాత్రమే కావాలి నాకు. ఓన్లీ దీన్ని డెసిమల్ పార్ట్ అంటారు. ఈ డాట్ తర్వాత ఉన్నదాన్ని డెసిమల్ పార్ట్ అంటారు, డాట్ కు ముందు ఉన్నదాన్ని ఇంటీజర్ పార్ట్ అంటారు. ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ని ఎలా తీసుకోవాలి? యా, సో దానికోసం మనం ఏం చేయొచ్చు అని అంటే పార్స్ ఇంట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పార్స్ ఇంట్ ఆఫ్ ఏ బై బి అన్నాను అనుకోండి, ఏ బై బి అంటే ఈ వాల్యూ ఇచ్చింది, దాని లోపల ఉన్న ఇంటీజర్ పార్ట్ మనకి ఇస్తుంది అనమాట. పార్సింట్ ఈజ్ నాట్ ఓన్లీ కన్వర్టింగ్ ద స్ట్రింగ్స్ ఇంటూ ఇంటీజర్స్, ఇట్ విల్ ఆల్సో కన్వర్ట్ ద నెంబర్, ఇట్ విల్ ఆల్సో గివ్ us ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎ డెసిమల్ అంటే డెసిమల్ వాల్యూస్ ఆల్సో. ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎ నెంబర్ అని అనాలి. ఓకే, ఇంటీజర్ పార్ట్ అంటే ఈ పార్ట్. సో ఇప్పుడు కే ఎంత డిస్ప్లే అవుతుంది అని అంటే 10 డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నేను ఐ టెల్ యూ దిస్ థింగ్, ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఐక్యూ ఫెలో. ఐఎమ్ అంటే నాకు మంచి ర్యాంకే వచ్చింది కానీ నేను అంత పెద్ద ఐక్యూ ఫెలోనేం కాదు. అయితే ప్రోగ్రామింగ్ ల్యాబ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఐ టాప్డ్ ఇట్. అంటే ఎట్లా టాప్ చేసావు నువ్వు అని అంటే, ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ సిన్సియర్గా ప్రొఫెసర్ చెప్పిన అన్ని రాసుకున్నా, అన్ని ప్రతిదీ పాయింట్ టు పాయింట్, ఏ రోజు క్లాస్ మిస్ అవ్వలేదు, చెప్పినప్పుడు కాన్సన్ట్రేటెడ్గా విన్నా. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ని కూడా అర్థం చేసుకున్నా, కూర్చున్నా, నేర్చుకున్నా.
ఇవి నాకు ఎక్కడ ఉపయోగపడినాయి అంటే ఫర్ లూప్స్ లో రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన లాజిక్ చెప్పాడు పాపం. చెప్పినప్పుడు సగం మంది చేతులు ఎత్తేసారు. ఎందుకు? ఇవి సరిగ్గా వినలేదు వాళ్ళు. ఈ పాయింట్స్ ని సరిగ్గా వినకపోయేసరికి టాటా బాయ్ బాయ్, ఖతం, కేల్ ఖతం. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైక్ దిస్. పార్సింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటిజర్ పార్ట్ అవసరం అనేది. డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అది కూడా చెప్పాను. దీంట్లో చాలా స్పెషల్ కేసెస్ ఉంటాయి. సార్ నా ప్రాబ్లం ఏంటంటే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నా, మీరే నేర్చుకోవడానికి రెడీగా లేరు. కాన్సన్ట్రేషన్ ఉండదు, లేకపోతే దాన్ని అనలైజ్ చేయడం ఉండదు, అవ్వదు. ఇట్లా చేస్తే మనం లాజిక్‌ని డెవలప్ చేయలేము. అందుకనే కొద్దిగా డీపర్‌గా చెప్తున్నాను. మీరు కూడా దానికి వాల్యూ ఇచ్చి వినండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే స్పెషల్ కేస్ ఏంటి అనంటే, సపోజ్ ఏలో 72 ఉంది, బిలో 2 ఉంది. కే సారీ. K is equal to A, 1 second, by B అన్నాను అనుకోండి. ఏమొస్తుంది? 10 పాయింట్ సంథింగ్ సంథింగ్ అలా వచ్చింది కదా. సపోజ్ ఇప్పుడు జాగ్రత్త వినండి. న్యూమరేటర్ అంటే పైన ఉన్న వాల్యూ, స్లాష్ కి పైన ఉన్న వాల్యూ కనుక డినామినేటర్ కంటే చిన్నదైంది అనుకుంటా. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుతుంది? యా, డెసిమల్ డివిజన్ కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు. ఏమవుతుంది? 0 పాయింట్ సంథింగ్ సంథింగ్ అని చెప్తుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యా 0.28 సంథింగ్ సంథింగ్ ఈ రకంగా. ఇది ఓకే. యా, దట్స్ ఫైన్. పార్స్ ఫ్లోట్ ఎందుకమ్మా? ఉంది కదా మనకు ఆల్రెడీ. డెసిమల్ డివిజన్ ఇచ్చేస్తుంది కదా. ఇప్పుడు బై కాకుండా పర్సెంటైల్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏ పెద్దది కదా, సారీ ఏ చిన్నది, బి పెద్దది. అంటే న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, అప్పుడు కూడా 7 zeros are 0, 7 zeros is 0 అని తీసుకుని రిమైండర్ గా 2 ఇస్తుంది అనమాట. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 2 వస్తుంది. ఇది మనకి చాలా బాగా తెలియాలి. చాలా మంది ఏమనుకుంటారంటే చిన్నది కదా ఎట్లా డివైడ్ చేస్తుంది, రిమైండర్ ఇస్తుందా ఇవ్వదా అనుకుంటారు. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అప్పుడు కూడా ఇస్తుంది, కాకపోతే ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో లైక్ దిస్ మనకి రిమైండర్స్, డివిజన్స్ జరుగుతాయి. ఇది ఈ విషయం తెలియక మనము రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. లాజిక్స్ డెవలప్ అవ్వవు, తలబట్టుకుంటారు, మనకి ప్రోగ్రామింగ్ రాదేమో అనుకుంటారు. ప్రోగ్రామింగ్ రాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఓకే, అందరికీ వస్తుంది, కాకపోతే ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, సో ఇప్పటి వరకు మీకు చూపించిన ఆపరేటర్స్ ఏంటి? ప్లస్, మైనస్, స్టార్ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అండ్ పర్సంటైల్. వీటిని మనము ఏమంటామనంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, వీటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటాం. రైట్, నెక్స్ట్. సో లెట్ us write it like this. ఓకే, ఎనీవేస్ నో ప్రాబ్లం. అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఆపరేటర్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. వాట్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్స్? ఎలా ఉంటాయి? ఓకే, అంటే ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా యూజ్ చేసేస్తున్నాం మనం ఆల్రెడీ ఆపరేటర్స్. ఆ అసైన్మెంట్ ఆపరేటర్స్ ని మనం ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాం. సో ఒకసారి చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనకి
వేర్ ఏ అంది. ఏలోకి ఒక 100 అనే వాల్యూని తీసుకోవాలంటే మనం యూస్ చేస్తున్న ఆపరేటర్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఇక్కడ యూస్ చేసే ఆపరేటర్ని ఏమంటాం? అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. ఓకే. కానీ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని వాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వాడాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ ఎప్పుడు నంబర్ ఉండాలి. ఆర్ an expression which is resulting to a number అయినా ఉండాలి, ఆర్ ఎనీ స్ట్రింగ్. ఓకే, సరే, దాని గురించి అర్థం అవుతుంది. నేను ఎక్స్ప్రెషన్స్ అనే వర్డ్ చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. ముందైతే ఇప్పుడు 100 అనే వాల్యూ ఏ లోపల స్టోర్ అవుతుంది. అలా చేయగలిగేదే ఈక్వల్ సింబల్. ఈక్వల్ అనే సింబల్ యాక్చువల్గా ఈక్వాలిటీని చెక్ చేయదు, కేవలం అసైన్మెంట్ మాత్రమే చేస్తుంది. 100 లో ఉన్న వాల్యూ ఏలోకి అసైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం. వేర్ బి అని కూడా తీసుకుందాం. a is equal to 100, b is equal to 200 అని అన్నాను. సపోజ్ ఇప్పుడు a is equal to b అన్నాను అనుకోండి, b లో ఉన్న వాల్యూ a లో స్టోర్ అవుతుందా, a లో ఉన్న వాల్యూ b లో స్టోర్ అవుతుందా? సో ఆల్వేస్ ఏం జరుగుతుందంటే రైట్ సైడ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి అసైన్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాను అని అంటే, సపోజ్ మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ 123 ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను అనుకోండి, రెడ్ కలర్ లో తిడుతుంది మనల్ని, అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. అసైన్మెంట్ లోపల లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండకూడదు, వేరియబుల్ మాత్రమే ఉండాలి అని చెప్తుంది. ఇది సింటాక్స్ ఎర్రర్. అండ్ ఇప్పుడు 123 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 100 ని నువ్వు 123కి అసైన్ చేస్తున్నట్టు అర్థం. అసలు 123 ఆల్రెడీ నెంబర్ కదా, దానికి ఇంకొక వాల్యూ అసైన్ చేయడం ఏంటి? వెరీ బ్యాడ్. సో మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ రాసేటప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, యాక్చువల్గా నేనైతే ఈ రోజుకి క్లాస్ ఇక్కడికి ఆపేస్తాను. ఓకే, మీకు మీరు ఓన్గా చేయండి. ఓన్గా చేయడం అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఏలో 100, బిలో 200 ఉందనుకోండి. ఏలో ఉన్న వాల్యూ బిలోకి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి మనము ఎలా మార్చొచ్చు? ఇప్పుడు మీరు కావాలనుకుంటే వేర్ సి అని ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోండి. ఈ ఎక్స్ అనే వేరియబుల్ని యూస్ చేసి ఏలో ఉన్న వాల్యూ బిలోకి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి ఎలాగ మారుస్తారో చూడండి. దీనికి నేను ఊరికే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లాజిక్. ఇది ఇక్కడి నుంచి లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఇప్పటి వరకు లాజిక్ అనేది ఏం లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్లో ఫ్యాంటా ఉంది. నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఈ గ్లాస్లో ఫ్యాంటా ఉంది. ఈ గ్లాస్లో థమ్సప్ ఇలాగే ఉంటుందా? కొద్దిగా నల్లగా చేద్దాం దీన్ని. ఈ గ్లాస్లో థమ్సప్ ఉంది. నా దగ్గర ఇంకొక ఎంటీ గ్లాస్ ఉంది. ఇప్పుడు ఫ్యాంటా ఈ ఫస్ట్ గ్లాస్లో ఉన్న ఫ్యాంటా సెకండ్ గ్లాస్లోకి వెళ్ళాలి. చెప్పండి ఎలా వెళ్తుంది? మీరు ఏం చేస్తారో చెప్తే, అంటే దీంట్లో ఉన్న ఫాంటా ఏ గ్లాస్లో ఉన్న ఫాంటా బి గ్లాస్లోకి వెళ్ళాలి, బి గ్లాస్లో ఉన్న ఫాంటా
బి గ్లాస్లో ఉన్న థమ్స్అప్ ఏ గ్లాస్లోకి రావాలి? ఎట్లా చేస్తారు? ఏముంది సార్, ఏదైనా కడుపులోకి పోయేది కదా సార్, 2 తాగేస్తే అయిపోతుంది. అట్లా అనకండి. హౌ డు యూ డూ దట్? హ్మ్. యాహ్! ఓకే. సో, నాగరాజు గారు మంచిగా ఇన్వాల్వ్ అయ్యి మనతోటి డిస్కస్ చేస్తున్నారు. అట్లా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే మీకు నాలెడ్జ్ వస్తది. లేకపోతే బిస్కెట్. ఓకే. సో, ఏం చేయొచ్చు అనంటే బిలో ఉన్నదాన్ని నేను ఫస్ట్ ఏం చేస్తాను? ఏలోకి పంపిస్తాను. ఓకే. తర్వాత అప్పుడేమవుతుంది? బిలో ఉన్న వాల్యూని ఏలోకి పంపించగానే, ఎక్స్‌లోకి పంపించగానే ఏమవుతుంది ఫస్ట్? ఏ లోపలికి థమ్స్ అప్ వచ్చేస్తది. మరి బిలో ఏమైతది? అయ్యయ్యో! చెప్తా. బిలో ఏమైతది? ఎంప్టీ అయిపోతది. సరే, ఎంప్టీ అయిపోతది. అప్పుడు నేనేం చేయొచ్చు? ఏలో ఉన్నదాన్ని బిలోకి పంపించొచ్చు. హ్మ్. అప్పుడు ఏలో ఉన్న ఫాంటా కాస్త బిలోకొచ్చేస్తది. సో, ఫస్ట్ హ్మ్. తర్వాత ఇప్పుడు నేను థర్డ్ స్టెప్‌గా ఏం చేయాలి? ఎక్స్‌లో ఉన్నదాన్ని, అదే ఈ ఎక్స్ గ్లాస్‌లో ఉన్నదాన్ని ఏలోకి పంపించాలి. కదా! అప్పుడు పంపించినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ కాస్త హ్మ్. సో, ఎక్స్‌లో ఎంప్టీ అయిపోతుంది ఫస్ట్. అండ్ ఏ లోపలికి బ్లాక్ అంటే థమ్స్ అప్ వచ్చేస్తది. సో, ఏలో ఉన్న థమ్స్ అప్ బిలో ఉన్న థమ్స్ అప్ ఏలోకొచ్చింది. ఏలో ఉన్న ఫాంటా బిలోకొచ్చింది. ఈ రకంగా మనం స్వాప్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. దిస్ ఈస్ వన్ వే. ఓకే. కానీ నాకు బై యూజింగ్ 3 వేరియబుల్స్ మీరు చేశారు. అంటే ఎట్లా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏలో, సరే మీ ఇష్టం. ఏలో ఉన్నది పెట్టుకుంటానంటే ఏలో ఉన్నది పెట్టుకోండి. బిలో ఉన్నది పెట్టుకుంటానంటే బిలోది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. బి ఈజ్ ఈక్వల్ టు x is equal to b is equal to a, and finally a is equal to x. ఇప్పుడు గనుక కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a, b అని గనుక నేను ప్రింట్ చేస్తే యూ కెన్ సీ 200 అండ్ 100 అంటే 100 ఏలోకి వచ్చింది. ఇదే స్వాప్ చేయక ముందు, ఎక్స్చేంజ్ చేయక ముందు ప్రింట్ చేసి చూస్తే 100, 200 ఉండే, అప్పుడు 200, 100. ఈ రకంగా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇలా కాకుండా ఇప్పుడు థమ్స్ అప్ మీరు లిక్విడ్ తీసుకున్నారంటే పెద్ద ఇబ్బంది అయితది. లిక్విడ్ గాకుండా సపోజ్ ఇప్పుడు మీరు సాలిడ్స్ తీసుకోండి. సాలిడ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఎక్స్ గ్లాస్‌లోనేమో రెడ్ మార్బుల్స్ ఎయండి. బి గ్లాస్‌లో గ్రీన్ మార్బుల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నయి ఎక్స్‌చేంజ్ అవ్వాలనుకోండి. అప్పుడేం చేస్తారు? థర్డ్ వేరియబుల్ లేకుండా ఎలా చేయొచ్చో చూడండి. బై యూజింగ్ ప్లస్ ఆపరేటర్ అండ్ మైనస్ ఆపరేటర్. అది కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దామా ఒకసారి? ఓకే. ఇది ఒక పద్ధతి. ఓకే. నేను థర్డ్ వేరియబుల్‌ని లేకుండా చేద్దామని నా ఒపీనియన్. ఎలాగా ఇప్పుడు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ కలిపేసి ఏలోకి తెచ్చుకుంటున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు ఏలో నుంచి బిని ఇప్పుడు బి మైనస్ చేస్తాను.
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్, బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ a is equal to 100, b is equal to 200. After executing this, a is equal to 300, b is equal to 200. అంతే కదా, b లో ఉన్న వాల్యూ ఏం మాడిఫై అవ్వదు, b లో ఉన్నది 200 అలాగే ఉంటుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఏమవుతుంది, a లో ఉన్న వాల్యూ 300 అలాగే ఉంటుంది, b లో ఉన్న వాల్యూ 300 మైనస్ 200 ఎంత 100 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ గా a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b అని రాస్తాను రెండోసారి. అప్పుడు చేసినప్పుడు a లోకి ఎంత వస్తుంది, 300 మైనస్ 200 అంటే 200, b లోపలికి ఆల్రెడీ 100 ఉంది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a, b అన్నాను అనుకోండి, యూ విల్ గెట్ ద స్వాప్డ్ నెంబర్స్. ఇలాగ కూడా చేయొచ్చు. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పర్సెంట్ ఈ ఆస్ట్రిక్ అదే మన మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ సింబల్ యూస్ చేసి కూడా మీరు చేయొచ్చు. అది ఎలా చేస్తారనేది మీకు వదిలేస్తున్నాను నేను. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ని మనము 5 రకాలుగా చేయొచ్చు అమ్మా. ఓకే, నేను ఇప్పుడు ఆల్రెడీ 2 టైప్స్ చూపించాను. ఇంకా జావా స్క్రిప్ట్ ఎక్కువ నేర్చుకునేటప్పటికి ఇంకా ఎక్కువ చూపిస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఆఫ్ యూనరీ ఆపరేటర్స్ అండ్ బైనరీ ఆపరేటర్. ఇంకా చాలా బైనరీ ఆపరేటర్స్ ఉన్నాయి. మనము జస్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ గురించి కూడా తెలుసుకున్నాం, అండ్ సారీ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి కూడా తెలుసుకున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అసైన్మెంట్ ఆపరేటర్ లో. ప్లస్ ఈక్వల్ టు చేసినప్పుడు ఏమవుతుంది, మైనస్ ఈక్వల్ టు చేసినప్పుడు ఏమవుతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఆపరేటర్స్ బేసిక్స్. రేపు మిగతా ఆపరేటర్స్ ని కూడా మనము కవర్ చేసుకుందాం. హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్ అండ్ లైక్డ్ ఇట్. See you tomorrow. Bye bye.